నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి ఆ రోడ్కి వచ్చేసి మనకి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇటు నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి వెళ్ళొచ్చు. ప్లస్ అది ఈసీఎల్ నాగారం నుంచి కీసర్కి వెళ్ళే రోడ్ కూడా ఉంటుంది. ఆ రోడ్కి వచ్చేసి మనకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. అక్కడ నుంచి అయితే కీసర్ నుంచి అయితే 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఇటు నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి అయితే మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25-54 డైమెన్షన్ సైజ్. మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK ప్లస్ ఒక షటర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండి. మనకి షటర్ సైజ్ వచ్చేసి మనకి 10/12 అండి మనకి షటర్ సైజ్. ఇంకొక విషయానికి వచ్చేసి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఏమంటారు, ఇదంతా 40 ఫీట్ రోడ్ అండి. మనకి సీసీ రోడ్. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. అది కాకుండా ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. మనకి చూడండి 40 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి వెళ్తుందండి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి వెళ్తుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి నాగారం నుంచి కీసర్కి వెళ్ళే రోడ్కి వెళ్తుందండి. మన బండ్లగూడ దగ్గరికి వెళ్తుందండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి డీసెంట్ కాలనీ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉందండి మనకి. అది కాకుండా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. FTPL బఫర్స్ అలాంటి ఏం లేవు. క్లియర్ టైటిల్తో వచ్చింది. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారంగా ఉందండి. మనకి వచ్చేసి హౌస్ వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో. చాలా మంచి లొకేషన్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి ర్యాంప్ కూడా ఇచ్చాడు, కార్ ర్యాంప్ కూడా ఇచ్చాడు. మనకి ఏమంటారు, ఇది వచ్చేసి షటర్ అండి. షటర్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చాడు. ఇటు 10 వస్తుంది, లోపలికి 12 వస్తుందండి. మనకి షటర్ కూడా ప్రజెంట్ వర్క్ అవుతుందండి. మనకి ఇంకోటి ఏంటంటే పని ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వర్క్ అవుతుంది. ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది. ఇదంతా మన కార్కి వెళ్ళే ర్యాంప్ అండి. ఈ ర్యాంప్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఏరియాలో కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. చూడండి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మనకి PVC షీట్ అండి. ఇదంతా మనకి షీట్ కూడా PVC షీట్ ఇదంతా మనకి. ప్లస్ ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి బోర్ కనెక్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి సంప్ కనెక్షన్ అండి. మనకి సంప్ ఉంది ఇక్కడనే. కనెక్షన్ కూడా కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అది కాకుండా రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయంటే స్టెప్స్ పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. మనకి సెట్ బ్యాక్ కూడా ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి ఇలా వెళ్ళి అలా వచ్చు సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. డైరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు చూడండి ఎంత బాగుందో. మనకి ఇదంతా హాల్ అండి. హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. ఎంత ఫాల్ సీలింగ్ అండి. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మనకి ఎంత హాల్ వర్క్ అండి. హాల్ కూడా చాలా బాగుంది. మనకి చూడండి ఎంత మంచి నీట్స్ హాల్ వర్క్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. అది కాకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో వచ్చిన హౌస్ అండి. మనకి లొకేషన్ అయితే చాలా బాగుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశాడు మన బిల్డర్ వచ్చేసి. చాలా మంచి నీట్ బిల్డర్ అండి. మనకి చూడండి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ. దీని పక్కనే ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అని చెప్పండి. డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్ అని మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి. కిచెన్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది కిచెన్ వర్క్. కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. మనకి షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి. పైన కూడా సజ్జ కూడా ఇచ్చాడు. అది కాకుండా మనకి ఇక్కడ కింద కూడా చాలా వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. చాలా మంచి కిచెన్ వర్క్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, కిచెన్ చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. చూడండి వచ్చేసి మనకి PVC షీట్ అండి. మనకి ఇక్కడ లోర్ కూడా ఇచ్చాడు. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒకటే కోట్ పెయింట్ అయిపోయిందండి. వైట్ కోట్ వేశారు, ఇంకా పెయింట్ వేయలేదండి. చాయిస్ అండి, మనకి కలర్ చాయిస్ కూడా ఉంది దీంట్లో. ఇదంతా బెడ్రూమ్ సైజ్ అండి. మనకి చిల్డ్రన్స్ బెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి వర్క్ ఎలా ఇచ్చాడో చాలా బాగుంది. చాలా మంచి నీట్ వర్క్ అండి. మనకి వైట్ కోట్ ఒకటే వేశారు, పెయింటింగ్ కరెక్ట్ స్టార్ట్ చేయాలండి వర్క్. మనకు ఫినిషింగ్ అయిపోయినాక అంత వర్క్ ఏమైతే పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం ఓవర్ టోటల్ అన్ని కంప్లీట్ వేసే ఇస్తారండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ పెట్టారండి. మనకి ఇది మనకి ఏమంటారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. అండ్ సామాన్ పెట్టాడు అంతే. నెక్స్ట్ వచ్చి దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇది వెస్టర్న్ బాత్రూమ్ అండి. మనకి వెస్టర్న్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. వెస్టర్న్ బాత్రూమ్ చూడండి, వెస్టర్న్ బాత్రూమ్ అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చూసింది
2 బెడ్రూమ్స్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించానండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దాని ఆపోజిట్ మన బాత్రూమ్ ఉందండి. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి, మనకి ఇది కామన్ బాత్రూమ్. దీని ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ కూడా చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను అండి. నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి డైరెక్ట్ స్టెప్స్ ఇక్కడ పక్కన ఉంటాయి, సో వెళ్తున్నాను అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాను. స్టెప్స్ కూడా మంచి చిన్నగా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఇక్కడ వరండా చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో, చాలా మంచి వరండా ఇచ్చాడు. వరండా కూడా చాలా బాగుంది చూడండి. అదంతా వరండా అండి, మనకి ప్లేస్ చాలా మంచి నీట్ ప్లేస్ ఇచ్చారు. వర్క్ కూడా ఏమైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కొంచెం చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయండి అక్కడక్కడ. సారీ, ఇవి ఇట్లా ఎందుకంటే వైరింగ్ కనిపించకుండా ఉన్నప్పుడు అవన్నీ క్లోజ్ చేస్తారండి. మొత్తం A to Z ఏమైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అంతా మొత్తం క్లోజ్ చేసిస్తారు. చూడండి, మా స్టెప్స్ ఎక్కినాక 2 సైడ్స్ డోర్ ఇచ్చాండి. అక్కడ ఒక డోర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు, నార్త్ సైడ్ కూడా ఇచ్చాడు మనకు డోర్లు. చూడండి, ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి మనం చూసేది. ఇక్కడ ప్రజెంట్ హాల్లో ఉన్నామండి. మనకి ఏమైనా ఉన్నాయో అవి అవన్నీ క్లోజ్ అయిపోతాయండి, మీరు టెన్షన్ పడద్దు. ఇట్లానే ఉంటుంది మని మొత్తం A to Z అన్ని క్లోజ్ చేసేస్తారు. ఇది వచ్చేసి పూజ గది అండి, మనకి పూజ రూమ్. ఇది చాలా బాగుందండి, మనకి విశాలంగా ఉంటుంది. ఇదంతా మీరు చూసంత హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ప్లేస్ వచ్చేసి ఈ హాల్ కమ్ డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఇచ్చాడండి. చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో, చాలా పెద్ద హాల్ వర్క్ ఇచ్చాడు. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ మనకి ఇక్కడ టీవీ షెల్ఫ్. చూడండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి. దీని ఆపోజిట్ వచ్చేసి మనకి పూజ గది, ఇది ఏమంటారు డైనింగ్ హాల్ అండి, సారీ కిచెన్ రూమ్ అండి. కన్ఫ్యూజన్, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి, మనకి టెన్షన్ వద్దు. కిచెన్ వర్క్, కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, మనకి చాలా పెద్దగా ఉంది. వారికి తన సర్వెంట్ వచ్చిన ఇలా పని చేసుకుని ఇక్కడ నుంచి పని చేసుకుని ఇక్కడ వెళ్ళిపోయేంత ప్లేస్ కూడా ఉందండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. వర్క్లో కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదండి, మనకి చాలా అంటే చాలా మంచి విశాలంగా ఉన్నాయి ఇల్లు మనకి. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో. మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, పూజగా చూపించా, కిచెన్ చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి బయట ఉన్నది. ఈ కామన్ బాత్రూమ్ మనకి వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్ వస్తుంది, ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుంది. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం డైరెక్ట్గా. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్, క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకు వచ్చేసి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకు వచ్చేసి. వర్క్ కూడా చాలా బాగుంది చూడండి. దీంట్లో లోరో ఫుడ్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, మనకి షెల్ఫ్స్ ఉన్నాయి. దీని పక్కన వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. పైన మనకి లోరో ఫుడ్ ఇచ్చాడు. అది కాకుండా క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. చూడండి వర్క్ ఎలా ఇచ్చాడో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి ఇది కాకుండా దీనికి పైన లో రూఫ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకుని చిన్న ప్లేస్ కూడా ఉందండి మనకి. ఇది వెస్టర్న్ బాత్రూమ్, వెస్టర్న్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి బాత్రూమ్. చూడండి ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసారు. నెక్స్ట్ వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ ఉందా మీకు అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది టెరెస్ పైన వ్యూ కూడా వచ్చేసి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైకి వెళ్తే మాకు వ్యూ అయితే చాలా ఉంటుంది. మీరు ఇల్లు మొత్తం వ్యూ చూపించాను, ప్రజెంట్ వచ్చి టెరెస్ పైన వ్యూ కూడా చూపిస్తున్నాను. ప్రజెంట్ టెరెస్ పైకి వచ్చేస్తానండి. ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో వర్క్ మొత్తం క్లోజ్ చేసే ఇస్తారండి. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చాను. టెరెస్ పైన వ్యూ అండి. మీకు అక్కడ 2 ట్యాంక్స్ వస్తాయండి. ఒకటి మంజీరా వాటర్ కనెక్షన్, ఒకటి బోర్ కనెక్షన్ కండి. మనకి ఏం ప్రాబ్లం కూడా లేదు. చూడండి చుట్టుపక్కల అయితే లొకేషన్స్ అయితే అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి, అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు కీసరా నాగారం నుంచి కీసరాకి వెళ్తుంటే మధ్యలో బండ్లగూడ అనే ఏరియా వస్తుంది. ఆ రోడ్కి వచ్చేసి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2554 డైమెన్షన్ సైజ్. G+1 కింద ఈస్ట్ G+1 పర్మిషన్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ ఒక షటర్, పైన వచ్చేసి 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ.